మూలుకుంటూ పడుకుంటావు, కానీ ఇదిగో కష్టం వచ్చిన బాధ వచ్చిన తన కష్టాన్ని తన బాధను మర్చిపోయి, తన కష్టాన్ని తన బాధను పట్టించుకోకుండా నీ పక్షాన మోకాల మధ్యలో తలబెట్టుకొని కన్నీరు గార్చి భోజనం చేయకుండా ఉపవాసం ఉండి నీ కొరకు ప్రార్థన చేసేవాడే దైవజనుడు. ఈ సంగతి నీకు పడుతుందా? ఈ సంగతి నీకు అర్థమవుతుందా? దైవజనుడు ఎంత వేదన కలిగి ఉన్నాడు. ఆయన భోజనం చేయడానికి పోయినప్పుడు తాను కూడా వెళ్ళొచ్చుగా భోజనానికి. వారికి లాగా నేను పట్టింపు లేకుండా బాధ్యత లేకుండా నేనుంటే ఈ సమాజం ఎలా బాగుపడేది? సమాజం పాడైపోతుంది అన్నటువంటి భావన చేత మనుషులందరూ కూడా భోజనం చేసి తృప్తిగా హాయిగా బ్రతుకుతుంటే దైవజనుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.